హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి రోజున మొట్టమొదటి రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తా ఉంటున్నా. ప్రజల హల్లెలూయా. ఈ రోజు యొక్క ఉపవాస ప్రార్థనకు ఆధారంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసినట్టు చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, భయపడుతున్న వారితో దేవుడు అంటున్నాడు భయపడవద్దు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అయ్యో నాకు సహాయం లేదే అని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారితో అంటున్నాడు, నేను నీకు సహాయము చేసేదను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి భయపడకమని ఎన్నిసార్లు వ్రాయబడి ఉందంటే 366 సార్లు వ్రాయబడింది. ఎందుకు 366 సార్లు వ్రాయబడింది చెప్పండి? సంవత్సరానికి 365 రోజులు, లీపు సంవత్సరం అయితే 366 రోజులు. దాన్ని బట్టి ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడేది ఏమంటే, భయపడకము భయపడకము భయపడకము. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో భయపడుతూ మరి ఉంటారు. ఆరోగ్యం విషయంలో మరి భయపడేవారు కదా. నా ఆరోగ్యం ఏమైపోతుందో, నేనేమైపోతాను అని భయపడేవారు మరి కొంతమంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా పిల్లల యొక్క భవిష్యత్తు, వారి జీవితాలు ఏమైపోతాయో అన్న భయం. నా జీవితము ఏమైపోతుందో ఏమో, నా కుటుంబము ఏమైపోతుందో ఏమో అన్న భయము ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తుంది, ఆవరిస్తా మరి ఉంటావు. అప్పుల బాధలో ఉంటున్న వారికి ఏమి భయం అంటే, ఎప్పుడు యొక్క అప్పుల నుంచి నాకు విడుదల కలుగుతుంది అనే భయం. హల్లెలూయా. దురాత్మల వలన కలుగుతున్న భయం, శత్రువు వలన కలుగుతున్న భయం. మరి ఈ యొక్క భయాలు మరి అనేకుల జీవితాలను ఏం చేస్తున్నాయంట, వెంటాడుతూ మరి ఉంటా ఉన్నాయి. ఈ భయములను బట్టి అనేకులు ఏమైపోతున్నారంటే కృంగిపోతా మరి ఉంటా ఉన్నారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె భయపడకుమో అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి పరిస్థితి అయినా నీవు భయపడే అవసరమో లేదు. ఎందుకంటే నేను నీ పక్షాన ఉంటా ఉన్నాను, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉంటా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడు? ఎవరు విరోధి? ఎవరు శత్రువు? హల్లెలూయా. అనారోగ్యమైన శత్రువు కదా. దేవుడు మన పక్షంగా ఉండగా అనారోగ్యమైన శత్రువు మన ఎదుట అది నిలబడుతుందా? అది నిలబడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షంగా ఉంటున్నప్పుడు శత్రువు అయిన సాతానుడు మన ఎదుట నిలబడగలడా? వాడు నిలబడలేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉంటుండగా మన కుటుంబానికి దుష్టుడు విరోధం నిలబడగలడా? నిలబడలేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక రాజు విషయంలో అశ్షూరు రాజు అంటాడు,
కదా. హెచ్కియా రాజు విషయంలో అశ్షూరు రాజు ఏమంటాడంటే, నీవు నాకు లొంగడం లేదు, నీవు ఎవరిని ఆశ్రయాస్పదముగా చేసుకుని నీవు నా మీద తిరుగుబాటు చేసుకుంటున్నావు, నీ యొక్క నమ్మకానికి ఆధారము ఏంటి అంటా ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఎవరిని నమ్ముకొని నా మీద నీవు తిరుగుబాటు నీవు చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. హెచ్కియా రాజు యొక్క జీవితంలో ఎవరున్నారంటే హెచ్కియా రాజు పక్షాన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా కదా. హెచ్కియా ఎరిగి ఉన్నాడు, దేవుడు నా పక్షముగా ఉంటున్నాడని. దేవుడు కూడా హెచ్కియా విషయంలో సాక్ష్యం చెబుతా ఉన్నాడు. పితృడైన దావీదు వలె హెచ్కియా కూడా ఎటువంటి వాడంట, యథార్థవంతుడుగా నీతిమంతుడుగా మరి ఉంటా ఉన్నాడని దేవుడు హెచ్కియా విషయంలో సాక్ష్యం చెప్పిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అశ్షూరు రాజు యొక్క సైన్యము 1,85,000 మంది సైన్యం. హిజ్కియా కొట్ట 2,000 గుర్రాల పైన రౌతును ఎక్కించడానికి కూడా మరి రౌతులు లేరు. అటువంటి బలహీనమైన సైన్యము హిజ్కియా సైన్యం. హల్లెలూయా. అయితే సంఖ్య తక్కువ ఉండవచ్చు కానీ, అయితే సంఖ్య కంటే గొప్ప దేవుడు హెచ్కియా పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. 1,85,000 కంటే గొప్ప సైన్యము ఎవరితో ఉందంట? హెచ్కియాతో మరి ఉంటా ఉంది. ఆ అశ్షూరు రాజుకు 1,85,000 మంది మాంస సంబంధమైన బాహు అంట ఆయనకు అండ. అయితే హిజ్కియా రాజు అంటున్నాడు, ఈ యొక్క అశ్షూరు సైన్యానికి మీరు భయపడే అవసరం లేదు. వారికి ఏమంట? మాంస సంబంధమైన బహువే వారికి అండ, మన పక్షముగా ఉండి యుద్ధములను చేయుటకు. హల్లెలూయా. మనకు జయం ఇవ్వడానికి మన పక్షంగా ఉంటున్న దేవుడు మరి ఎటువంటి వాడంట? గొప్పవాడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఓ యూదా ప్రజలారా, మీరు భయపడవద్దండి, మీరు జడేయవద్దండి. అశ్షూరుకి మాంస సంబంధమైన బాహువు అండగా ఉంది, మన పక్షముగా ఏముందంట అండగా? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బాహువు మన పక్షముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హెచ్కియా ఎరిగి ఉన్నాడు, దేవుడు మన పక్షముగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందును బట్టి హెచ్కియా అశ్షూరు రాజు సైన్యాన్ని చూసి భయపడలేదు కానీ, హల్లెలూయా, దేవుని వైపు చూచిన ఆ యొక్క హెచ్కియా జీవితంలో మరి అశ్షూరు రాజును ఏం చేశాడంట? యుద్ధము చేయకుండానే అశ్షూరు సైన్యమును నిర్మూలన చేయగలిగాడు. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధము చేయకుండా ఏం చేశాడంట? అశ్షూరు సైన్యమును నిర్మూలన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అశ్షూరు మరి శరీర సంబంధంగా యుద్ధం చేయడం లేదు కానీ ఆత్మ సంబంధంగా ఆయన యుద్ధం చేసిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఆయన శరీర సంబంధంగా యుద్ధం చేయడం లేదు హెచ్కియా, ఆత్మ సంబంధముగా ఆయన యుద్ధం చేస్తా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అశ్షూరు మరి ఏం చేస్తాడంటే లెటర్ రాసి పంపిస్తా ఉన్నాడు, నేను పోతా ఉన్నాను, తిరిగి వస్తాను, మరి నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పేసి అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేశాడు, యెషయా ప్రవక్త చెప్పాడు, ఓ హిజ్కియా భయపడొద్దు, నువ్వు ఒక వదంతి వస్తుంది, అశ్షూరు రాజు ఏమైపోతాడు? తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి వెళ్ళిపోతాడు, నువ్వు భయపడవద్దు, అశ్షూరు ఉండడు, అశ్షూరు కేర్ కథం అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ వదంతి వచ్చింది అశ్షూరుకు. ఇప్పుడు ఎవరిని రక్షించుకోవాలంట? అశ్షూరు తన రాజ్యాన్ని
రక్షించుకోవాల్సింది కాబట్టి ఒక లెటర్ పంపించాడు హిజ్కియాకి. ఓ హిజ్కియా, నేను వెళ్తా ఉన్నాను, తిరిగి నేను వస్తా ఉన్నాను. నేను వెళ్ళిపోతానికి నీవు తప్పించుకున్నాను అనుకుంటున్నావేమో. అనేకులు గొప్ప రాజ్యాలు, వారి దేవుళ్ళు వారిని రక్షించలేకపోయాయి. నిన్ను కూడా నీ దేవుడు నాతో మరి నిన్ను రక్షించలేడు అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపించాడు. వెంటనే ఏం చేశారంట అసలు హిజ్కియా మందిరంలోకి వెళ్ళి మరి ఆ యొక్క ఉత్తరాన్ని పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు కదా. మీ అందరికీ కూడా తెలుసు కదా. రాజుల గ్రంథము 19వ అధ్యాయం. రాజుల గ్రంథం రాజుల గ్రంథం 2వ రాజులు 19వ అధ్యాయం 18-19 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంటాము. హల్లెలూయా. ఈ యొక్క 19వ అధ్యాయంలో మరి చూస్తా ఉంటున్నాం. 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశారు. 14వ వచనం, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యెహోవా కెరూబుల మధ్యలో నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగజేసిన ద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా చెవి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడు అయిన నీవు దూషించుకై సన్నిహారేపు పంపిన వారి మాటలు చెవిని పెట్టు. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి రాజ్యములను పాడు చేసి వారి దేవతల అగ్నిలో వేసిన నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కనుక వారు వారిని నిర్మూలన చేసి, యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవాని తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపమని ప్రార్థన చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. ప్రైజ్ లార్డ్. ఏం జరిగిందంటే ప్రార్థన చేస్తే ఒక్క రాత్రి ఒక్క దూత ఆ దండు పాలములో ప్రవేశించింది కదా. 19వ అధ్యాయం 30వ వచనంలో చూస్తుంటున్నా. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలు వచ్చి 1,85,000 మందిని హతము చేసింది. ఉదయం జనులు లేచి చూడగా వారందరిలో మృత కలవరములై ఉండిరి. హల్లెలూయా. దేవునికి అశ్షూరు రాజైన సన్హెరీబు తిరిగి పోయి నినవే పట్టణం వరకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరం ముందు నొక్కుచుండగా అతని కుమారుడైన అద్రెమ్మేలుకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన యెసెర్రోదోను అతనికి మారుగా రాజాయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుము. ఏంటంట? భయపడకుము, నేను నీ పక్షాన ఉన్నాను. నీ కుడి చేతిని నేను చేసి ఉన్నానో నేను పట్టుకుని ఉన్నాను. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. గొలియాతు కూడా ఏం చేస్తున్నాడంట? 40 రోజులు ఇజ్రాయెల్ మీద సవాల్ విసురుతా ఉన్నాడు. ఏమైనా సవాల్ విసురుతున్నాడంటే, మీరెవరైనా ఒకరు వచ్చి నాతో ఏం చేయాలి? యుద్ధం చేసి నన్ను జయించండి. జయిస్తే మేము మీకు దోషం అవుతాం, లేకపోతే మీరేం చేయాలి? మాకు దోషం అయిపోవాలి. హల్లెలూయా. ఈ గొలియాతు ఎంత ఎత్తున్నాడంట? 10 అడుగులు ఎత్తున్నాడు. ప్రైజ్ లార్డ్.
దేహదారుణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు. యుద్ధ కవచమును ధరించుకున్న వాడుగా మరి ఉంటున్నాడు. 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలను మీద మరి కేకలేస్తూ మీ చేతనైతే వచ్చిన రక్షణ నాకు పోట్లాడండి అని అంటా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. ఆ గొల్యాతు గర్జిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతున్నారంట? పారిపోతా ఉన్నారంట. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రజలు ఏమైపోతున్నారంట? శత్రువైన గొల్యాతు గర్జిస్తే పారిపోతున్నారు. ఎంత అవమానం కదా. హల్లెలూయా. అయితే ఆ సమయంలో ఎవరు వచ్చారంట? హీరో వచ్చాడు, దావీదు వచ్చాడు. ఎట్లా వచ్చాడంట? ఒక టవాల్ వేసుకొని, నిక్కర్ వేసుకొని, టవాల్ వేసుకొని, వరుసలు తీసుకొని, కర్ర తీసుకొని అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. అలాగొచ్చిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆ గొల్యాతు మాట్లాడిన మాటలు విని ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవమిగిలిన దేవుని బిడ్డలను దూషించుటకు వీడు ఏ పార్టీ వాడు? హల్లెలూయా. వీరిని నేను చంపేస్తానంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క దావీదుకు ధైర్యము? ఎక్కడి నుంచి వచ్చిందంటే ధైర్యము? ప్రజలు హల్లెలూయా. ఎవరు దేవుని స్తుతిస్తారో, ఎవరు దేవుని ఆరాధిస్తారో, ఎవరు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటారో, ఎవరు దేవుని వాక్యం చదివేవాళ్ళుగా మరి ఉంటారో వారి జీవితంలో ఏం కలుగుతుందంట? ధైర్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వారి జీవితంలో ఏమిస్తాడంట? ధైర్యాన్ని ఇచ్చేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వారిని ఏం చేసేవాడు ఉన్నాడంట? నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే రోషం కలిగిన వాడుగా చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో ఆత్మతో అభిషేకించబడిన యొక్క దావీదు ఏమంటున్నాడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవం కలిగిన దేవుని బిడ్డను దూషించుటకు విడే పాటివాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ భయపడిపోతా ఉన్నారు. ఈ దావీదును ఎక్కడ తీసుకువెళ్లారంట? సౌలు రాజు దగ్గర పిలుచుకుపోయారు. సౌలు రాజు కూడా ఏమైపోతున్నాడంట? భయపడిపోతా ఉన్నాడు. రాజు భయపడకూడదు. రాజు ఏమైపోతున్నాడు? రాజు భయపడిపోతున్నాడు, కానీ బాలుడైన దావీదు భయపడడం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రాజుతో అంటున్నాడు, ఈ ఇశ్రాయేలును బట్టి ఎవరి మనస్సు కూడా కృంగ నిమిత్తము లేదు. ఈ ఇశ్రాయేలును బట్టి ఎవరి మనస్సు కూడా ఏమవడం విషయం లేదంట, కృంగ నిమిత్తము లేదు కదా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి 32వ వచనం, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. మీరందరూ కృంగిపోతారు. మీ దాసుడైన నేను వారితో పోట్లాడుతానని దావీదు సౌలుతో అనగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు ఎరిగి ఉన్నాడు దేవుడు నా పక్షముగా ఉన్నాడని. ఏం ఎరిగినాడు చెప్పండి? దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? నా పక్షాన ఉన్నాడు దేవుడు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఎందుకు భయపడాలి? యెహోవా చెబుతాడు, ఈ యొక్క ఫిలిష్తీయుని నేనేం చేస్తాను? చంపేస్తాను. ఎట్లా చంపేస్తానో తెలుసా? ఏ విధంగా మరి ఎలుగుబంటి యొక్క నోటిని చీల్చి చంపేశాను, సింహం యొక్క నోటిని చీల్చి చంపేశాను, ఆ విధంగా నేను చంపేస్తాను. దానిలాగా వీడైపోతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ఇది? హల్లెలూయా. దావీదు దేవుని ఎరిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకని ఏమొచ్చిందంట? ధైర్యం కలిగిన వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
హెజ్కియా జీవితంలో చూస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? హల్లెలూయా. దేవుని ఎరిగిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి ధైర్యంతో అశ్వంతో సవాలు విసురుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను ధైర్యపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. కదా దావీదు ఏం చేశాడంటే గొలియాతుని చంపేశాడా? దావీదు చచ్చిపోయాడు. ఎట్లా చెప్పాడు? కత్తి తీసుకుని చెప్పాడా? లేకపోతే ఏమన్నా బాంబు తీసుకుని చెప్పాడా? ఏం తీసుకుని చెప్పాడంట? చిన్న రాయితో. అంత పెద్ద మనిషిని, 10 అడుగులు ఎత్తున్న మనిషిని, యుద్ధ కవచాలు ఎత్తుకుని విరువెగుతున్న మనిషిని ఎట్లా చెప్పాడంటే చెప్పండి. 7 నుంచి 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళలో ఒక రాయి తీసుకున్నాడు, చిన్న రాయి తీసుకున్నాడు. హల్లెలూయా. వరుసల్లో పెట్టాడు. వరుసలో పెట్టి ఏం చేశాడు? గెల 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 తిప్పుతా ఉంటే అంత పెద్ద గొలియాతు విర్రమిగుతూ నవ్వుతా ఉన్నాడంట. హల్లెలూయా. విర్రమిగుతా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు. వెంటనే కుప్ప కూలిపోయాడు. హల్లెలూయా. 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 సైతానికి చెప్పాలంటే ఎంత పెద్ద బాంబు కావాలి? ఎంత పెద్ద బాంబు? హల్లెలూయా. అణుబాంబు ఎంత ఉంటుందమ్మా? అణుబాంబు ఎంత ఉంటుంది చెప్పండి? ఇంతలా ఉంటుందా? అణుబాంబు ఎంత ఉంటుంది? ఇంతలా ఉంటుందా? అణు అంటే ఎంత? అణు అంటే ఎంత? ఎంత? దాని ఏమంటారు? అణుబాంబు అంటారు. ప్రపంచ దేశాలను భయపడిపోతా ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు హమాస్ వారికి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. మరి యొక్క యుద్ధాలలో మరి అణుబాంబులు ప్రయోగించాలని చెప్పేసి ఉంటా ఉన్నారు. అణుబాంబు ఇంత ఉంటుంది, దాన్ని ప్రయోగిస్తే మరి దేశాల నాశనం అయిపోయేదిగా మరి ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా చిన్న రాయి. హల్లెలూయా. ఎటువంటి రాయి అంట? అణుబాంబు కంటే పవర్ఫుల్ రాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రాయి ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో సాతానుడు భయపెట్టినప్పుడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును మనం ఉపయోగిస్తే, హల్లెలూయా, ఆయన నామాన్ని ఉపయోగిస్తే సాతానుగా గొలియాతు ఏదైతే కూలిపోయాడో, మన ఎదుట ఉంటున్న శ్రమలు, మన ఎదుట ఉంటున్న శత్రువు వాడు ఏమైపోయేవాడు ఉన్నాడంట? కూలిపోయేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే భయపడకుమో. ఏమంటున్నాడు చెప్పండి? భయపడకుమో, భయపడకుము అంటా ఉన్నాడు. నేను నీకు సహాయము చేస్తాను. హల్లెలూయా. దేవుడు సాయం చేశాడా లేదా? హిజ్కియాకు సాయం చేశాడా లేదా? దావీదుకు సాయం చేశాడా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా మన దేవుడు ఎటువంటి సహాయం అంటే గొప్ప సహాయం. మనము శరీరానుసారంగా మనం యుద్ధం చేసేవాళ్ళు కాదు, ఆత్మానుసారంగా యుద్ధం చేసేవాళ్ళు. ప్రజలు హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆయుధం చెప్పండి? ప్రార్థన, వాక్యమే ఆత్మ సంబంధమైన ఆయుధము. ప్రజలు హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో ఐగుప్తు దేశంలో ఎలా ఉన్నారంట? బానిసలుగా ఉన్నారు. ఫరో యొక్క చేతిలో బానిసలుగా ఉంటా ఉన్నారు. మరి ఈ యొక్క ప్రజలు ఫరో ఐగుప్తులు పెట్టుతున్న దానికి విసిగిపోతా ఉన్నారు, కన్నీళ్లు కారుస్తా ఉన్నారు, వేదన చెందుతా ఉన్నారు, బాధపడతా మరి ఉంటా ఉన్నారు. దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నారంట? మొరపెడతా ఉన్నారు. ఏం చేస్తారు చెప్పండి? దేవుడి సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. ప్రభువా, ఈ యొక్క ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించయ్యా,
మీరు పెట్టిన వెట్టి పనులు మేము తట్టుకోలేకపోతున్నామని నిట్టూరు పిలిచారంట మూర్ఖులు. హల్లెలూయా. ఆ మూర్ఖులు ఎక్కడికి చేరారు చెప్పండి? దేవుని సన్నిధికి ఇచ్చారే. ప్రజలు హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు? చెవులు ఉండేవాడు కదా, కళ్ళు చూసేవాడు కదా. ఒక విగ్రహమా, ఒక రాయ, ఒక రొప్ప కాదు. ఎవరు చెప్పండి? జీవము కలిగిన దేవుడు, కళ్ళు నుండి చూచుచున్న దేవుడు, చేతులుండి ముట్టుకుంటున్న దేవుడు, కాళ్ళుండి నడుచుతున్న దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వీరి యొక్క మూలుగులిన దేవుడు ఏం చేశాడంట? అలాగే ఆడ ఉండిపోలేదు కానీ అక్కడి నుంచి కింద దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ దిగి వచ్చాడంట? అక్కడ శూద్రరణ్యంలో దిగి వచ్చాడు. అక్కడ మోషే ఏం చేస్తున్నాడు? తన మామ నిత్రో యొక్క గొర్రెలు కాసుకుంటా ఉంటే ఆయనకు ఒక వింతైన ఒక దృశ్యం కనిపించింది. ఆ దృశ్యం ఏమంటే చెప్పండి? దగ్గ 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 పొగ మండుతా ఉంది, ఆ పొగ ఏం కాలేదంట? కాలిపోవడం. ఏది విచిత్రంగా ఉంది అసలు? పొద మండుతా ఉంది, పొద ఏం కాలిపోవడం లేదే అని చెప్పేసి ఈ వింత ఏమో చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్తే దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ మోషే, మోషే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు నీ వదిలిపెట్టు. హల్లెలూయా. ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క మొర నేను ఆలకించున్నాను, వారి బాధను నేను విన్నాను, వారి యొక్క మూలుగులను నేను విన్నాను. ఐగుప్తీయులను బాధ పెట్టే దానిని నేను చూశాను కాబట్టి వారిని విడిపించడానికి నేను చేశాను, నేను దిగి వచ్చాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా కదా. మరి మోషే అంటా ఉన్నాడు, ప్రభువా నాకెక్కడైతుందయ్యా, నాకెక్కడైతుంది ఆ ఫరో రాజుతో మాట్లాడడానికి? నేను ఎట్లాంటోడు? నేను నోటి మాంద్యం కలిగిన వాడు, నత్తోడు నేను. హల్లెలూయా. దేవుడంటున్నాడు, నేను నీకు తోడై ఉంటా ఉన్నాను. మీ అన్నయ్య అహరోను నీవు దేవుడుగా ఉంటావు. మీ అన్న ఏం చేస్తాడు? నీ పక్షాన మాట్లాడతాడు, నీవు వెళ్ళావు. ప్రజలు హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మనకందరికీ తెలుసు. మరి మోషే వెళ్ళాడు, అహరోను కలిశాడు. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అక్కడ 10 రకాలైన తెగులు రావడం జరిగింది. అద్భుతాలు దేవుడు అక్కడ జరిగించాడు. తర్వాత విడిపించుకొని వస్తున్నప్పుడు వారికి ఏమంటం వచ్చిందంటమ్మా? ఏమంటం వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంట? సడుగుతున్నారు, గొడుగుతున్నారు. ప్రార్థన చేసింది వీళ్ళే విడిపించమని. దేవుడు విడిపించి వస్తా ఉంటే సంతోషంగా పాటలు పాడుతూ యెహోవా గానం చేసేదమ్మా అన్నట్లుగా మరి అందరూ సంతోషంగా వచ్చేసారు. వస్తే నిరసంగా కనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంట? ఏమి మోసే మమ్మల్ని తీసుకొచ్చినావు? ఐగుప్తుల మన సమాధులు లేవా? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంట. హల్లెలూయా. విడుదల పొందొచ్చేటప్పుడు సంతోషం, అడ్డం వస్తే హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అనే సంగతి వాళ్ళు ఎరగలేదు. అయితే దేవుడు మరి మోషే మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఇంకెందుకు ఊరుకుంటావు? నేను ఇంకో కర్ర ఇచ్చాను కదా, కర్ర తీసుకుని ఏం చేయాలి? సముద్రం మీద కొట్టు. సముద్రం మీద చాపు అన్నప్పుడు సముద్రం పాలుగా చేపడింది. ఇజ్రాయెల్ అందరూ కూడా ఆరిన నేలలో వారు ఏం చేశారంట? నడుచుకుంటూ మరి వెళ్ళిపోయారు. దేవుడు కలగజేసిన రక్షణను వాళ్ళు చూచారు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ
సహాయం చేశారు చూడండి. ఎర్ర సముద్రం ఏమైపోయిందంటే పాయలుగా చేయబడింది కదా. వర్షం వస్తే ఇంటి ముందర కాలువ పోతే దాన్ని ఆపడానికే మన చేత కాదు. ఎర్ర సముద్రం పాయలుగా చేపట్టడం కాదు, కానీ ఆరిన నేలను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడేది ఏమంటే, ఈరోజు ఎర్ర సముద్రం లాంటిది నీకు అడ్డంగా మరి ఉంటా ఉందేమో. హల్లెలూయా. దేవుడు అంటా ఉన్నాడు, నీ ఊరికే ఉండు, దేవుడు కలిగేసే రక్షణను నువ్వు చూస్తావు, దేవుడు చేసే గొప్ప కార్యాలు చూస్తావు. సాతానుడు నిన్ను నాశనం చేయలేడు, సాతానుడు నిన్ను బంధించలేడు. నేను నిన్ను విడిపించాను, ఇంకా వాడు నిన్ను ముట్టడానికి వీలు లేదు. వాడు నిన్ను ముట్టడానికి వచ్చాడో ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. హల్లెలూయా. వాడు ముట్టడానికి వచ్చాడో ఏమైపోతాడంట, ఖతం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం దేవుడు దారి తీసిన ఎట్లా పోయేది అట్లా నిలబడ్డా అనుకో, ఖతమైపోతుంది. హల్లెలూయా. లేకుంటే ఎవరు ఖతమవుతారు? ఖేల్ ఖతం, సైతాన్ ఖేల్ ఖతం అయిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా దేవుడు అంటున్నాడు, భయపడకుండా భయపడకుండా నేను నీకేం చేస్తానో నేను నీకు సహాయం చేస్తాను. నీ జీవితంలో దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు? మీ పిల్లల భవిష్యత్తును బట్టి భయపడుతున్నావా? నీ అనారోగ్యాలను బట్టి నువ్వు భయపడతా ఉన్నావా? నీ ఆర్థిక సమస్య నుంచి భయపడతా ఉన్నావా? హల్లెలూయా. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి భయపడే అవసరం లేదు. నేను నీ పక్షంగా ఉన్నాను, నీ కుడి చేతిని పట్టుకుని నేను నడిపించేవాడిగా ఉన్నాను. హల్లెలూయా. యేసయ్యా ఎవరికి ఇస్తాడు కుడి చెయ్యి? నీ కుడి చేతిని పట్టుకుని. ఎవరు కుడి చేతిని పట్టుకుని చెప్పండి? నా కుడి చేతిని పట్టుకుని కదా. నీ కుడి చేతిని పట్టుకుని. హల్లెలూయా. ఆయన కుడి చేతిని పట్టుకుని వస్తే మనం ఏం చేయాలి? ఆయనకు చెయ్యి అందిస్తే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎర్ర సముద్రం వచ్చినా దాటిపోతాం, ఎరుకో గోడలు వచ్చినా కూలిపోతాయి. హల్లెలూయా. శత్రువుని ఎదుట నిలబడలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మన కుడి చేతిని ఆయన చేతితో పట్టుకున్నాం. హల్లెలూయా. కదా పోలీస్ ఎస్పీ చేతిలోని ఉన్నావు అనుకో, ఎస్పీ పక్కన ఉన్నావు అనుకో, శత్రువు వచ్చేసి నిన్ను ముట్టగలడా? వాడికి దమ్ముంటుందా? వాడికి దమ్ముండదు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య తన కుడి ఆయన చేతితో నీ కుడి చేతిని పట్టుకున్నాడు. అమ్మా అయ్యా పట్టుకున్నాడు. ఇప్పుడు సైతానికి దమ్ముంటుందా నేను ముట్టేకి? ఎప్పుడు ముట్టుతాడు? ఆయన చెప్పినా, ఓ ప్రభువా నువ్వు బలం చెప్పినావులే, నేను పట్టుకుంటే ఏమైనా ఉందా అని చెప్పి చేస్తా ఉంటే సైతాన్ గాడు నేనున్నాను, రా 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 బయటికి రా 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 రా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము గుర్తెరగాలి, దేవుడిని ఎరిగిన వారుగా ఉండాలి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నా కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు, నేను దేనికి భయపడను. ప్రభు చెప్పాడు భయపడవద్దని, సహాయం చేస్తానని చెప్పాడు. ఇక మీద నేనేం చేయను? భయపడను. ఇంకా భయపెట్టే ఆత్మ నాలో లేదు, చేతకరితనం నాలో లేదు. దేవుడు నన్ను ఏం చేయబోతున్నాడు? పరాక్రమవంతుడిగా చేయబోతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకుముందు బలహీనుడేమో, ఇప్పుడు నేను బలహీనుడిని కాదు, ఇప్పుడు నేనెవరో? బలాఢ్యుడు. హల్లెలూయా. గిద్దెలతో అంటున్నాడు కదా దేవుడు, ఓ గిద్దెలు బల ప్రక్రమంలో బలఢ్యుడా అంటా ఉన్నాడు. ఓ బలహీనుడా అన్నాడు దేవుడు. దేవుడు బలహీనుడు అంటే బలం వెళ్ళిపోతాడు. దేవుడు బలహీనుడు అనడం లేదు, బలాఢ్యుడా అంటాం. హల్లెలూయా. ఈరోజు నీకు మోసం
ఉన్నాడు, అమ్మా అయ్యా నువ్వు బలాఢ్యుడువు, బలాఢ్యురాలు, నువ్వు నీ పరక్రమంతురాలువే, నీ ఎదుట ఎవరు నిలబడలేరు, మిథ్యాను చిత్తుగా ఓడిపోతుందని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మిథ్యాను చిత్తుగా మరి ఓడిపోయింది. హల్లెలూయా. హిజ్కియా చేతిలో అష్షూరు సైన్యము చిత్తుగా ఓడిపోయింది. దావీదు చేతిలో గొల్యాతు చిత్తుగా ఫిలిష్తీయులు ఓడిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు ఉన్నాడా? విరోధి? హల్లెలూయా. దేవుడు మన పక్షముగా ఉండగా మనం ఎవరి పక్షాన ఉండాలా? దేవుని పక్షాన మనం ఉండాలి. ప్రభువా నీ పక్షాన ఉన్నావయ్యా, నేను నీ పక్షానే ఉంటాను ప్రభువా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అష్షూరు రాజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు హిజ్కియా మిమ్మల్ని నా యొక్క చేతి నుంచి విడిపించలేడు. ఓ యూదా ప్రజలారా, మీరు హిజ్కియా నమ్ముకుంటే మీరు నాశనం అయిపోతారు, మీరు నన్ను నమ్ముకుంటే నేను ఏం చేస్తాను, మీకు ద్రాక్షను గోధుమలను అవి ఇవి నీకు సమృద్ధిగా నేను ఇస్తాను అని చెప్పాడు. అనవసరంగా మీరు హిజ్కియా మాటలు విని మీరు నాశనం కావద్దు అంటే యూదా ప్రజలు ఏం చేశాడు తెలుసా? హిజ్కియా వైపు నుంచి మొట్టమొదటిగా అష్షూరు వైపు తిరిగారు. ఎక్కడికి తిరిగారు? ఆ అష్షూరు మాట్లాడే మాటలకి ఈ హిజ్కియా మాటలు ఉంటే అయిపోయింది తప్ప, ఈ పాస్టర్ గారి మాటలు ఉంటే అయిపోయింది తప్ప అని చెప్పేసి ఏం చేశారంట? అష్షూరు వైపు తిరిగితే హిజ్కియాకి ఏమైపోయిందంట? బాధ కలిగింది. లేదా మన పిల్లలు సైతాన్ వైపు ఎట్లుంటుందో చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే హిజ్కియా చెప్పిన మాటలు వినినప్పుడు తిరిగి వాళ్ళు ఏం చేశారంట? ధైర్యం తెచ్చుకున్నారు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. ఓ యూదా ప్రజలారా, మన దేవుడు గొప్పవాడయ్యా, మీరు అష్షూరు మాటలు వినొద్దండి, వారి యొక్క సైన్యానికి మీరు భయపడవద్దండి అన్నప్పుడు వారు హిజ్కియా చెప్పిన మాటలను విశ్వసించారు కాబట్టి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గొప్ప కార్యాలు వారి జీవితాలు చూడగలిగారు. హల్లెలూయా. ఈరోజు సాతానుడి మీద మాట్లాడుతున్నాడేమో, నీవు ప్రభువును నమ్ముకున్నావు, మందిరానికి వెళ్తా ఉన్నావు, నీ కథ అంతే, నిన్ను నీ దేవుడిని రక్షించలేడని చెప్పేసి అంటూ నిన్ను బలహీనపరుస్తా ఉన్నాడేమో. అయితే నీవు నేను మనం ఏం చెప్పాలంటమ్మా? అయ్యా నా దేవుడు గొప్పవాడు, అపవాది క్రియలను లయపరిచిన వాడు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన వాడు, సహాయం చేయటకును మన యుద్ధంలో హల్లెలూయా మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చదువు మా ఒకసారి దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం చదువు. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజుకైన అతనితో కూడానున్న సైన్యమంతటికైనా మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. హల్లెలూయా. ఎక్కువ సహాయం ఎవరికి కలదంట? మనకు. వాళ్ళకు 1,20,000 మంది ఉన్నా మన దగ్గర 2,000 మంది గుర్రాలను ఎక్కించే రౌతులు లేకపోయినా మనకే సాయం. మాంస సంబంధమైన బాహువే వారి కండ, మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఇచ్చారు. అంతవరకు ఏం చేశారు? భయపడ్డారు. అష్షూరు వైపు ఉన్నారు. ఎప్పుడు ధైర్యంగా మాటలు చెప్పాడు అందరూ తిరిగారు ప్రభు వైపు. హల్లెలూయా. దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. హల్లెలూయా. శత్రువు ఏమో నిన్ను భయపెడతా ఉన్నాడేమో, విశ్వాసులను బలహీనులుగా చేయాలనుకుంటున్నాడేమో. సైతాను మాట విన్నందుకు చెప్పాలి, నా దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు. మా పక్షమున్న దేవుడు ఎటువంటి వాడు? గొప్పవాడు. నేను భయపడను, నేను దిగులు పడను. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను భయపడొద్దని చెప్తా ఉన్నాడు. నా సహాయం చేస్తానని చెప్తా ఉన్నాడు.
నా దేవుడు నాకు ఖచ్చితంగా నాకు జయాన్ని ఇస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నా పిల్లలని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నా పిల్లలకు చక్కటి ఉద్యోగాలు దేవుడు ఇస్తాడు, నా పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి, విశ్వాసుల సంబంధాలు మరి వస్తాయి. ప్రభు మంచి విశ్వాసైన సంబంధాలను ఇచ్చేంత వరకు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మంచి ఉద్యోగాలు వస్తాయి, వచ్చేంత వరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆర్థిక సమస్య నుంచి నా దేవుడు విడుదల ఇస్తాడు. నేను అప్పు చేసేవాడుగా కాదు, అప్పు ఇచ్చేవాడుగా నా దేవుడు నుంచి చేస్తాడు. హల్లెలూయా. నా కుటుంబము విచ్ఛిన్నమైన స్థితిలో ఇప్పుడు ఉండొచ్చు, అయితే నా కుటుంబాన్ని దేవుడు అద్భుత రీతిగా ఆయన కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. కొండ మీద ఉన్న పట్టణం వలె నా కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇప్పుడు స్థితి నాకు ఉండదు, ఇక ముందున్న స్థితి అది అద్భుతంగా దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి ఆ విధంగా విశ్వాసంతో. నీ విశ్వాసంతో మాటలను చూసి సాతానుడు ఏమైపోతాడు, పారిపోతాడు. నీ కుటుంబంలో స్థితిగతులు పరిస్థితులు అద్భుత రీతిగా నా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఈ మొట్టమొదటి రోజు యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు, వాడు భయపడకము, నేను నీకు సహాయం చేసేదను, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నేను నీ పక్షముగా నేను ఉంటా ఉన్నాను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించును గాక. ఇక మీద మీరు భయపడే అవసరం లేదు, చేతకాని వాళ్ళు కాదు. ధైర్యం తెచ్చుకోండి, ముందుకు సాగండి. దేవుని కార్యాలు త్వరలోనే మీ జీవితాలు చూడబోతున్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.